పిల్ల. ప్రయాణం బాగా జరిగిందా మావయ్య? బానే జరిగిందమ్మా. మావయ్య ఒక్కరే వచ్చారు, అత్తయ్య గారేరి? నీకు తెలుసు కదా మమ్మీ, అత్తయ్య అంటే నాకు ఎంత ఇష్టం. తెలుసు మావయ్య, మీరు ఆది దంపతులు కదా. కాశీలో పంతులు గారు నాకు ఇష్టమైంది వదిలేమన్నారమ్మా, అందుకే మీ అత్తయ్యని వదిలేశాను. పెట్టవా? పెట్టాలా? పెట్టు. పెట్టేనా? పెట్టు. పెట్టు. ఖచ్చితంగా పెట్టాలా? ఖచ్చితంగా పెట్టాలి గాని అది కాదు ఫోను. నాన్న మీరు ఇగోరా డబ్బులు. ఎందుకు నాన్న? నువ్వు జియో సిమ్ వాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ వాచ్మెన్తో పని లేకుండా పోయిందిరా. వాడి శాలరీ ఇది. అమ్మగారు పని అయిపోయింది, వెళ్ళొస్తానండి. ఏ ఆగవే, ఈ చీర తీసుకో. వద్దమ్మగారు. ఎందుకే? ఇది కూడా మంచి చీరే. ఈ మధ్య మీరు ఇచ్చే చీరలు కట్టుకుంటుంటే అయ్యగారు మీరు అనుకున్నాను పట్టించుకోవట్లేదండి బాబోయ్. అన్నట్టు మర్చిపోయిన అయ్యగారు ఎప్పుడు వస్తారండి? ఎందుకే? ఇవాళ ఫాదర్స్ డే అంటే కదండి, మా పిల్లలు అయ్యగారికి ఏదో ఇసేజ్ చెప్తా అన్నారండి. అయ్యగారు అయితే చెప్పండి. ఆయ్ ఏంటి దిగులుగా కూర్చున్నావు? రాత్రి నేను చచ్చిపోయినట్టు కళ్ళొచ్చిందే, అది నిజమవుతుందేమని భయంగా ఉంది. అంత సీన్ లేదు లేవే. రాత్రొచ్చే కళ్ళన్నీ నిజమైతే నేనెన్నిసార్లు ప్రెగ్నెంట్ అవ్వాలి? అవునా? నాచారం గోచారం గ్రహచారం వస్తున్నాడు. రా బాబు రా, నీ భవిష్యత్తు బంగారంలా ఉంది. పట్టిందల్లా బంగారం. వచ్చి జాతకం చెప్పించుకో బాబు. నిజంగానా? జరగబోయేది చెప్తాము, జరిగింది చెప్తాము. అయితే చెప్పు. నువ్వు పుట్టుకతోనే మహజ్జాతకుడు నాయనా. పుట్టగానే తుఫాన్ వచ్చిందన్నారే. త్వరలోనే నీకు ప్రమోషన్ రాబోతున్నాయనా. ఈ కంపెనీకి నేను భరించే ఓపికలేదు, దొబ్బే. పట్టిందల్లా బంగారమే మరి. నాకు ఏ అబ్బాయి పరిచయం అయినా వెంటనే బంగారం అంటారు తెలుసా. అన్నిటికీ మించి త్వరలో మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్ళబోతున్నావు. అమ్మ చెబుతుంది నువ్వు త్వరలో కోటీశ్వరుడు కాబోతున్నావు. ఓహో, ఉంటా మరి. బాబు డబ్బులు. ఇన్ని చెప్పినోడివి నా జేబులో డబ్బులు లేవని తెలీదా? ఎల్లవయ్యా. జాను, మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా, నా కోసం సిగరెట్ కాల్చడం మానేస్తావా? నీకోసం ఏమైనా చేస్తా. ఓకే మరి మందు? సరే. అమ్మాయిలతో మాట్లాడడం మానేస్తావా? నువ్వు ఇంకేం వదిలేయగలవు? నిన్ను కూడా. హలో, పీకేసే పిజ్జా అండి? ఎస్ సార్, చెప్పండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి? ఉంది సార్. అయితే బేగా క్యాష్ పంపించండి. క్యాష్ ఏంటండి? అదేనండి, మా ఆవిడకి డెలివరీ అయిందండి. క్యాష్ ఆన్ డెలివరీ అన్నారు కదా, మరి క్యాష్ పంపించారేటి? రావే, నీ సంగతి తెలిసే రోజు ఎందుకు కొడుతున్నారు? ఏమైందంటారేంటి సార్? ఇది నా టీలో తాయితేసి నన్ను మా అమ్మని విడదీద్దామని చూస్తుంది సార్. ఏమా నిజమేనా? రే ముద్ద నష్టపోడా, ఇది టైట్ కాదురా, టీ బ్యాగ్ రా, టీ బ్యాగు. I love you. I miss you. అమ్మ పడిపోయింది.
ఒరే మామ నీకు విషయం చెప్పాలి ఒరే నేను కూడా నీకు విషయం చెప్పాలరా. ఆ. పక్కింటి చూసేతలేదు. ఎన్నిసార్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా ఎప్పుడు యాక్సెప్ట్ చేసేది కాదు. రాత్రి మాత్రం యాక్సెప్ట్ చేసిందిరా. ముద్దులే ముద్దులు, చాటింగ్ మామా. ఆ? ఎండి చేపలు ఏరుకునే మొఖం నా కొడక, నేను చెప్పేదినవా? అది నిన్న నైటే ఊరేసుకుని చచ్చిందిరా. నీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎలా యాక్సెప్ట్ చేసిందిరా? అంటే నేను చాటింగ్ చేసింది ఇంకా అర్థం కాలేదా? దెయ్యంతోటి రా, దెయ్యంతోటి. ఆ? కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా విష్ణు నేను అందంగా ఉంటానా? నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు మరీ తెలివైందనివే బాబు. అదే ఐ లవ్ యూ అంటున్నా. ఐ టు లవ్ యూ. విష్ణు ఉమ్, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను అంత ప్రేమిస్తున్నా. సచ్చినోడా? అంటే నువ్వు నాతో టైం పాస్ చేస్తున్నావా? పెట్టాలరా, కంట్రోల్లో పెట్టాలి. లేకపోతే ఈ ఆడోళ్ళు మాట వినరు. నన్ను చూడు, పెళ్ళైన మొదటి రోజే రిమోట్ కంట్రోల్ నా చేతిలోకి తీసేసుకున్నాను. ఒరే మామా నువ్వు గ్రేట్ రా. ఉమ్. నీళ్ళు ఎవరుంటారా బాబు? అదేమన్నానండి? డాడీ డాడీ ఆ. మీకు తెలుసా ఆ. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ వంట చేసిందంట. అసలు ఎవరింట్లో అయినా మమ్మీలు వంట చేస్తారా? ఓరి నీ పిల్లపు. దొరికిపోండిరా బాబు. రోలింగ్ యాక్షన్. యాక్షన్. రోలింగ్ అరే రోలింగ్ రోలింగ్ యాక్షన్. ఎందుకు ఇంకొంచెం అట్లా ఎడ్జ్ కూర్చో సిరి లూజ్ అయ్యి ఉండకూడదు. అట్లా కొద్దిసేపు వేసుకో. అయితే పొంటెలు ఇప్పేస్తావా? టైట్ గా పట్టేసింది. ఏదో అబ్బాయిలు కూర్చున్నట్టు కూర్చో. ఏ డల్గా నీకు ఇమీడియట్. ఓకే లాస్ట్ ఫైన్. అవును నా దగ్గరే పోతుంది. గ్యాస్ పంపించేస్తారని మాకు ఇప్పుడే డెలివరీ అయింది, అందుకే గ్యాస్ పంపించామన్నా. అమ్మడే ఏ బాజీ లక్షి. రోలింగ్ యాక్షన్. ఇరుగో పొరుగో కమాన్ ఇరుగో పొరుగో. ఏ మీరు మరీ సరే సుభాష్. రోలింగ్ యాక్షన్. ఇరుగు పొరుగో. అరే సుభాష్ గారు పేరు పొట్టలో చంపేవాళ్ళ నా టీలో ఇది తాయి తీసి ఇచ్చింది. మా అమ్మని నన్ను దూరం చేద్దాం అనుకుంటుంది సార్. ఇది ఏమా నిజమేనా? బాబు గారు మీకు 12 మోబిడ్డ పుట్టారు బాబు గారు. 12 మోబిడ్డ పుట్టారు. బాబు గారు ఇది ఒట్టి తాడే బాబు గారు. ఉంచుకో రథయ్య, ఉంచుకో. ఏమే ఎప్పుడు చూస్తే ఫేస్బుక్ చూడమేనా? కాస్త బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూడండి. మన యూత్ లైకుల కోసం కామెంట్ కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎంత చెప్తున్నా ఇంకా ఏం చేస్తున్నావే? అన్నయ్య
ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను, అప్పుడే 25 లైక్స్ వచ్చినాయి. నైట్ లోపు ఇంకో 100 లైక్స్ వచ్చేస్తాయి.